హే గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ సోలో సర్వైవల్. సో చూస్తున్నారు కదా చేతులు డైమండ్స్. మాట్లాడుకుందాం, ఫస్ట్ అయితే ఇంటర్ చేసుకుందాం. లెట్స్ గో. సో గాయస్ నేనైతే అక్కడైతే తవ్వాను, అంటే అక్కడే స్విమ్మింగ్ చేశాను అనమాట. కాకపోతే లాస్ట్లో కింద వాటర్ అయితే వచ్చేసింది. సో అక్కడైతే క్లోజ్ చేసి ఇక్కడైతే తవ్వాను అనమాట. కింద చూస్తున్నారు కదా. సో బెడ్ రాక్ వరకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత పక్కకి స్విమ్మింగ్ చేశాను అనమాట. సో అక్కడైతే నాకు కొన్ని డైమండ్స్ దొరికాయి. మీకైతే పక్కన స్క్రీన్ షాట్ వేస్తున్నాను చూడండి. సో 3 డైమండ్స్ దొరికాయి అనమాట ఓవరాల్గా. దాంట్లో అయితే నేను స్క్రీన్ షాట్ తీసింది 2, ఇంకొకటి మిస్ అయిపోయింది స్క్రీన్ షాట్ తీయడం. ఎనీవేస్ మనమైతే ఈ ఎపిసోడ్లో మనకు దొరికిన ట్రెజర్ మ్యాప్ అయితే తీద్దాం అనమాట. అండ్ మైనింగ్లో దొరికిన సామాన్లు ఇది. సో 3 డైమండ్స్, ఒక 20 ఐరన్ దొరికింది, అండ్ 22 కాపర్, 62 కోల్ దొరికింది అనమాట. అండ్ ఫస్ట్ అయితే నేను ఇదైతే కుక్ చేసుకొని వచ్చేస్తా. అండ్ గోల్డ్ కూడా దొరికింది, 15 గోల్డ్. మామూలుగా ఉండదు మనతో పెట్టుకుంటే. అండ్ గైస్ నేనైతే విలేజ్కి వెళ్ళాను మధ్యలో ఆఫ్లైన్. సో విలేజ్కి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే, విలేజ్ క్లియర్ గైస్ అని చనిపోయారు. ఒకే ఒక విలేజ్ ఉన్నాడు అనమాట. సో వాడితో మనం ఏం చేయలేము. కాబట్టి నేను ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్లో వెళ్ళి ఎదుగుతాను వేరే విలేజ్ని. దొరికితే మీకు వీడియో చేస్తాను. ఇక్కడైతే నైట్ అయిపోతుంది, మళ్ళీ స్లీప్ అయ్యాలి ఫస్ట్, లేకపోతే మనం పోతాం. అండ్ రాకీ, హాయ్ చెప్పు రాకీ, హాయ్ చెప్పు. ఓకే చెప్పదండి. మళ్ళీ స్లీప్ వేసి మార్నింగ్ వెళ్ళిపోదాం. ఓకే సో ఇంకైతే మనం బయలుదేరదాం. మీకైతే ఇప్పుడు టైం స్టార్ట్ అవుద్ది. లెట్స్ గో. ఓకే గైస్ మనమైతే వచ్చేసాము. ఫస్ట్ అయితే మనం బోర్డు తీసుకుందాం. ఓకే వచ్చేసింది. సో ఇప్పుడైతే మనం సరిగ్గా యారో మార్క్ సెంటర్లోకి వెళ్ళి తవ్వితే మనకి దొరికేస్తుంది అనమాట. ఓకే ఇంకొంచెం ముందుకెళ్తే మనకు ఉండొచ్చు పర్ఫెక్ట్గా. ఎస్ అంతే, ఇంకొంచెం ఇటు. ఇదే నాకైతే ఈ బ్లాక్ అనిపిస్తుంది గైస్. సో ఒక 3-4 బ్లాక్స్ అయితే చుట్టూ తవ్వుకుంటూ వెళ్దాము కిందకైతే. మామూలుగా అయితే ఎక్కువ దూరంలో ఉండదు, సో ఈజీగా దొరికేస్తుంది. కాకపోతే నాకు ఎందుకో ఎక్కడో కొడుతుంది గైస్. ఎందుకంటే మన విలేజ్లో కూడా మనకు చెస్టులు దొరకలేదు కాబట్టి దొరికేస్తుందిలే. ఇంకైతే చూసుకుందాం. ఇప్పుడైతే మొత్తం క్లియర్ చేస్తాను, మీరైతే టైం లాప్స్ ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. మామూలుగా ఆడమన్నమాట ఉంటుందిలే, ఇక్కడే ఆడకపోద్ది జస్ట్. హలో మోజంగో టెస్ట్ రా. హలో మాస్టర్ టెస్ట్ మోజంగ్ ఏంటది? నన్ను ప్రాంక్ చేద్దాం చేస్తున్నావా? చెప్తారా బాబు ప్రాంక్. గైస్ క్యా హుआ है हमको? ఏం లేదు, ఇది టెస్ట్ దొరకలేదండి. పర్ఫెక్ట్గా ఉంది కదా, యావరేజ్గా ఉన్నాను కదా. నేను ఇంత దూరం ఉంది చేసిన వాళ్ళు దొరికేస్తుంది. మరి ఇదేందో ఇంకా దొరకలేదు.
కొత్తగా ఉంది కదా, కొత్తగా ఉంది అసలు చెస్ట్ ఉంది గాయస్. అసలు చెప్తారు కదా అసలు ఉందంటారా చెస్ట్ తాడా కొట్టేస్తుంది కదా కొద్దిగా ఆగడానికి వచ్చేది. గాయస్ ఏది గాయస్ జస్ట్ ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ముందేమో పైన, ఇంకోసారి వెళ్ళి చూద్దాం గైస్. గాయస్ లేదు గాయస్, ఇక్కడ నాకు అర్థమైపోతుంది. లేదు గాయస్, ఇక్కడ లూటు నన్ను మోసం చేశారు. గుర్తుపెట్టుకుంటా మోజాంగ్, నీకంతం తప్పదురా, నీకంతం తప్పదు గైస్. మరీ దారుణం గైస్. కష్టపడి వచ్చాను, లూట్ లేకుండా పోతున్నా, బాధ వస్తుంది. కొంపదీసి ఇదంటారా, ఏం చేస్తాం. లూట్ ఉంటుంది కదబ్బా, అంత మరీ ఇంత గ్యాప్ ఉండదు కదా. ఒకసారి కిందకి వెళ్తాం గైస్, ఇటు సైడ్ కింద ఏం లేదు, పైకి వెళ్ళిపోవడం బెటరు. అమ్మ వచ్చాడు ట్రైన్ రా రే, త్వరగా బా అమ్మ. ఇది కుదిరే పని కాదులేండి, నాకు అర్థమైపోతుంది విషయం. మనం తర్వాత ఇప్పుడు అర్థం చేసి మనం ఇది ప్రస్తుతం మనం బేస్కి వెళ్ళిపోదాం తిరిగి. రే ఇటు పక్కరా ఓకే అటు సైడ్. నేనైతే ఆఫ్లైన్లో మ్యాప్ మొత్తం ఫిల్ చేస్తాను అనమాట. ఫిల్ చేసేసిన తర్వాత దీనైతే ఒక ఐటమ్ ఫ్రేమ్లో పెట్టి దాచుకుంటా నేను. మనమైతే ఇంకేం చేయలేం గైస్, ట్రెజర్ అయితే లేదు అక్కడ. వాడు ఎందుకో పెట్టాడు, మనకు కూడా తెలియట్లేదు. Something's gonna bring the change. Journeys we are meant to take. Something at the edge of space, calling us to fly away. Don't you be afraid, everything will change. You and I, jumping off the edge. They say dreamers never die, so come and fly away with me. ఓకే మనమైతే ఇంటికి వచ్చేసాం గాయస్. ట్రెజర్ హంట్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిందన్నమాట. సో అక్కడైతే ట్రెజర్ లేదు, బొంగు లేదు. సో మనమైతే వెళ్ళేద్దాం. దీనైతే పక్కన పెట్టేసి మనమైతే ఇప్పుడు ఒక డైమండ్ పికెక్స్ చేసుకుందాం గైస్. ఓకే ఎస్ డైమండ్ పికెక్స్, డైమండ్స్ ప్లీజ్. పుల్లైతే నా కాడ ఉన్నాయి ఆల్రెడీ. సో మనం ఇప్పుడు డైమండ్ స్వాట్ చేసుకోవాలా, యాక్స్ చేసుకోవాలా, షవల్ చేసుకోవాలా, లేకపోతే పికెక్స్ చేసుకోవాలా? ఆబ్వియస్. A few moments later. హాయ్ గైస్ వన్స్ అగైన్. సో విషయం ఏంటంటే ఇందాక నేనైతే పికెక్స్ చేసుకున్నాను, అక్కడైతే క్లిప్ కట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ అయితే మనం స్లీప్ వేసేద్దాం. యా స్లీప్ రా, అది అంతే స్లీప్, నైస్. సో గైస్ మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్త విలేజ్ ఎత్తుక్కొని అక్కడి నుంచి అయితే విలేజ్ని ట్రాన్స్పోర్ట్ చేద్దాం. మంచి ప్లేస్ చూసుకొని అక్కడైతే మనం నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ ఆ తర్వాత ఎపిసోడ్ కల్లా మనమైతే మంచి ఐరన్ ఫామ్ కట్టేద్దాం. అండ్ ఆ తర్వాత మనం అసలు బిల్డ్ స్టార్ట్ చేద్దాం. ఓకే సో ఇంతే వాళ్ళ ఎపిసోడ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. మనం ప్రాంక్ అయింది. సో యా బాయ్ నెక్స్ట్ ఎపిసోడ్ చూసుకుందాం. బాయ్ గాయస్.